హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సర్కారు మారుతూ ఉన్న తీరని వేదన. ఏపీలో దయనీయంగా మారిన ఉద్యోగుల పరిస్థితి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక మరియు సామాజిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా తయారైంది అని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర సర్కార్ నుండి రావాల్సినటువంటి కనీస ఆర్థిక వెసులుబాటు లేకపోగా తాము కష్టపడి పనిచేస్తూ ఉన్నందుకు గాను దక్కాల్సిన సర్వీస్ బెనిఫిట్స్ అసలు భవిష్యత్తులో వస్తాయా రావా అనే ఒక రకమైన అభద్రతా భావం మరియు తీవ్రమైన ఆందోళన ఉద్యోగ వర్గాల్లో అయితే ఈ మేరకు నెలకొని ఉంది. అయితే ప్రతి చిన్న సమస్యకు అధికారుల చుట్టూ తిరగటము, వినతి పత్రాలను సమర్పించడము, ఆ వినతులు నెరవేరకపోతే గత్యంతరం లేక రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేయటం అనేది ఇప్పుడు ఒక నిత్య కృత్యంగా లేదా పరిపాటిగా అయితే మారిపోయింది ఏపీలో అనే చెప్పాలి. పరిస్థితి అంత దారుణంగా దిగజారిపోయింది. మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే శక్తులైనటువంటి ఉద్యోగులు ఈ విధంగా ప్రతి హక్కుల కోసం పోరాడాల్సి రావటం అనేది రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపుతోంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల పరిస్థితిని పరిశీలిస్తే వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఒకవైపు వేధిస్తూ ఉంటే, మరోవైపు అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులను అదనపు పరీక్షలు రాయాలని ఒత్తిడి చేయడం వారిని ఈ మేరకు మానసిక వేదనకు గురిచేస్తోంది. టీచర్లు ప్రధానంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేటటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట ఏపీ వ్యాప్తంగా టీచర్స్ అందరూ. అయితే ఎన్నో సంవత్సరాలుగా వారు పాఠశాలలకు వెళ్తున్నారు. పాఠశాలల్లో విద్యా బోధన చేస్తూ ఉన్నారు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి సీనియర్ ఉపాధ్యాయులను సైతం ఇప్పుడు మళ్ళీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇటువంటి పరీక్షలు రాయమనడము వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే అవుతుందని ఉద్యోగ సంఘాలు ఈ మేరకు ఖండిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే సీనియారిటీ లెక్కించే విషయంలో ఉన్న గందరగోళం వల్ల పదోన్నతుల ప్రక్రియ అనేది స్తంభించిపోయింది. మరి దీనివల్ల అర్హులైనటువంటి వారు కూడా ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు పెరగకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. సిపిఐ ధరల సూచి ఆధారంగా ఇవ్వాల్సిన కరువు భత్యం డిఏ మరియు కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలుపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టమైన సమాచారం అనేది లేకపోవడంతో 4వ తరగతి ఉద్యోగి నుండి ఉన్నతాధికారి వరకు అందరూ తీవ్ర నిరాశలో అయితే ఉన్నారు. తమ చట్టబద్ధమైన హక్కుల కోసం తాము ఇప్పటివరకు చేసినటువంటి పోరాటాలు మరియు ప్రభుత్వం ఇచ్చినటువంటి అరకొర హామీలు ఉద్యోగులు హామీల పైన చర్చించుకుంటూ ఉన్నారనమాట ఉద్యోగులు. మరి భవిష్యత్తులో ప్రభుత్వం మళ్ళీ తమను రోడ్లపైకి లాగి పోరాటాలు చేసే పరిస్థితిని కల్పించకూడదు అని చెప్పి వెంటనే సమస్యలను ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటివరకు ఉన్నటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని ఈ మేరకు వారైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి అంశాలలో ప్రభుత్వం చూపుతున్న జాప్యం ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను చిన్నాభిన్నం చేస్తుంది. పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్సీ బకాయిలు అందటం లేదు. అలాగే ఉద్యోగులు దాచుకున్న ఈఎల్స్ ఎర్న్డ్ లీవ్స్, ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు కూడా ట్రెజరీలో నిలిచిపోయాయి. దీనివల్ల అత్యవసర సమయాల్లో వైద్యానికి లేదా పిల్లల చదువులకు డబ్బనేది అందక ఉద్యోగులు అప్పుల పాలవుతున్నారు. ఇక ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉండిపోయినటువంటి ఏపీ ఉద్యోగుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. వారిని స్వరాష్ట్రానికి తీసుకొని వచ్చే విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్థిరమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోకపోవడం అనేది దురదృష్టకరమైన వార్త. మరి ఆరోగ్య భద్రత విషయంలో ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పరిస్థితి ఏమైనా బాగుందా? తెలంగాణలో ఉద్యోగులతో పోల్చి చూస్తే బాగుందా అన్నప్పుడు లేదండి. వెనుకబడే ఉంది. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం న్యూ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్‌లో సైతం ఉచిత వైద్యం వెసులుబాటును, క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌ను కల్పించింది. కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇంకా ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2024లో ఇచ్చిన హామీ ప్రకారంగా హెల్త్ కార్డుల సమస్యను 60 అంటే 60 రోజుల్లో పరిష్కరిస్తామని జీవో జారీ చేసినప్పటికీ నేటికి ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. సో, జీవో రూపంలో వస్తున్నా కూడా ఇంకా క్షేత్రస్థాయిలో రియాలిటీకొచ్చేసరికి అమలుకు నోచుకోలేదండి. హెల్త్ కార్డులు హాస్పిటల్స్‌లో పని చేయకపోవడం వల్ల ఉద్యోగుల ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేట్
ప్రైవేట్‌గా హాస్పిటల్‌కి వెళ్లి అప్పులు చేయాల్సి వస్తోంది. కనీసం ఈ విషయంపై సమీక్షా సమావేశాలు కూడా జరగకపోవడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వ ఉన్నతాధికారుల తీరుపై కూడా ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సమస్యలను పరిష్కరించే అధికారం లేని అధికారులతో చర్చలు జరిపి, మేము చర్చలు జరిపామని చెప్పుకోవడమే తప్ప, ఫలితం మాత్రం సున్నాగా ఉంటోందని వారు మండిపడుతున్నారు. నగదు చెల్లింపుల కంటే హామీలతోనే కాలం గడిపేసే ధోరణిలో ప్రభుత్వము ఉన్నట్టు లెక్కిస్తూ ఉన్నారు. ఇక అంగన్వాడీ కార్యకర్తలు, కాంట్రాక్ట్ వర్కర్లు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయానికొస్తే పరిస్థితి మరింత దారుణంగా అట్టడుగున ఉంది. వారు తమ కనీస వేతనాల కోసం ధర్నాలు చేయక తప్పడం లేదు. గిరిజన గురుకుల టీచర్లు తమ సమస్యలను వినాలని కోరుతూ గత 15 రోజులుగా నడి రోడ్డుపై పడుకుని నిరసనలు వ్యక్తం చేయడం అత్యంత బాధాకరమైన విషయము. సంబంధిత మంత్రులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఇక మాకు చావే శరణ్యం అంటూ వారు కన్నీరు పెట్టుకోవటం రాష్ట్రంలో ఉద్యోగుల దీనస్థితికి ఇది నిదర్శనం అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఆహ్, ఆర్థిక ఆర్థిక డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి అని చూసుకున్నట్లయితే డీఏ, ఐఆర్, పీఆర్సీ. సో వీటిని సకాలంలో అందజేయాలి. అలాగే ఇప్పటికే ఆహ్, సీనియర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగంలో చేరి ఎంతోమందిని అనుభవజ్ఞులను తయారు చేసిన టీచర్స్‌కి మళ్ళీ టెట్ పరీక్ష అనేది రాయటం అనేది వారు ఈ యొక్క చర్య పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనమాట టీచర్స్ నుంచి. హెల్త్ కార్డ్‌లు ఏపీలో ఏమీ పనిచేయటం లేదు. మెరుగైన హెల్త్ కార్డ్‌లను తీసుకురావాలి. సో, ఈ విధంగా జీవో ఇచ్చి గూడా అమలుకు నోచుకోకపోవడం అనేది చాలా దారుణం. ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితం అవుతూ ఉన్నాయని ఉద్యోగ పెన్షనర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.